ఒక చిన్న పట్టణంలో సీత అనే పేద కోడలు ఉండేది. ఆమె భర్త చిన్న ఉద్యోగం చేసేవాడు. సంపాదన చాలా తక్కువ. ఇంట్లో అత్తామామలు కూడా ఉండేవారు. డబ్బులు సరిపోక ప్రతిరోజూ గొడవలు జరుగుతుండేవి. సీత ఎంత కష్టపడినా అత్తకు మాత్రం ఆమె చేసిన పని నచ్చేది కాదు. ఒకరోజు పగలు పొద్దున్నే మబ్బులు కమ్ముకుని గాలి గట్టిగా వీయసాగింది. కొద్దిసేపటికి భారీగా వర్షం మొదలయింది. వర్షం వల్ల రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఆ రోజు మార్కెట్కి వెళ్లినవారు ఇంటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సీత అటు వర్షం చూసి ఒక ఆలోచన చేసింది. వర్షంలో వేడివేడి బజ్జీలు పకోడీలు తినాలనుకుంటారు. మన ఇంటి ముందు చిన్న స్టాల్ పెడితే బావుంటుంది అని భావించింది. కాని అత్త వెంటనే, అయ్యో, మన కోడలికివి పనులా? పడిపోయి అవమానం రాబట్టుకుంటుంది అని అడ్డుకుంది. కాని సీత ధైర్యంగా, అమ్మా, మనకి డబ్బు కావాలి, నేను శ్రమిస్తాను, మన కుటుంబం సుఖంగా ఉండాలి అని చెప్పింది. భర్త కూడా మద్దతిచ్చాడు. చిన్న టేబుల్ తెచ్చి గుడారంలా ఒక మూత కట్టి వేడి నూనె వేసి బజ్జీలు మిర్చి పకోడీలు వేయసాగింది. వర్షంలో తడిసినవాళ్లు ఆ వాసన చూసి వరుసగా నిలబడ్డారు. వాహ్, ఎంత టేస్ట్గా ఉంది అంటూ కొనుక్కుంటున్నారు. కొద్దిసేపటికి అన్నీ అమ్ముడయ్యాయి. సాయంత్రానికి సీత యాన్ చేసిన డబ్బు చూసి భర్త ఆశ్చర్యపోయాడు. నీవు నిజంగా మహా తెలివైనది అని చెప్పాడు. అత్త మొదట అగౌరవంగా చూసినా ఇప్పుడు మెల్లిగా సంతోషపడింది. మరుసటి రోజు సీత స్టాల్ పెంచి చాయ్ కూడా అమ్మింది. వర్షం రోజులు వచ్చినప్పుడల్లా సీత హోటల్ ముందు జనాలు క్యూలో నిలబడేవారు. కొన్ని వారాల్లో ఆమె స్టాల్ ఒక చిన్న హోటల్గా మారింది. పేద కోడలి హోటల్ అని పట్టణంలో పేరొచ్చేసింది. సీత అందరితో ప్రేమగా మాట్లాడేది, తినేవారికి ఆప్యాయంగా సర్వ్ చేసేది. అందుకే అందరికీ ఆమెపై మమకారం పెరిగింది. అత్త కూడా గర్వంగా, ఇది మా కోడలు సాధించింది అని చెప్పేది. ఆ హోటల్ ద్వారా ఇంటికి డబ్బొచ్చింది, సమస్యలు తగ్గిపోయాయి. నీతి: ధైర్యమూ క్షమా కూడా ఉంటే పేదరికం అడ్డంకి కాదు. అవకాశం మనమే సృష్టించుకోవాలి. ఒక గ్రామంలో రమణమ్మ అనే అత్త, ఆమె కోడలు సరోజ కలిసి ఉండేవారు. రమణమ్మకు ఎప్పుడూ కోడలి పనుల్లో తప్పులే కనిపించేవి. కాని సరోజ మాత్రం గౌరవంగా, మృదువుగా మాట్లాడేది. దీపావళి సమీపించింది. గ్రామంలో పటాకుల డిమాండ్ ఎక్కువగా ఉంది. సరోజ ఆలోచించింది. అత్తా, మనం పటాకులు అమ్మే చిన్న వ్యాపారం మొదలెడ్దాం. దాంతో కొంచెం డబ్బు సంపాదించవచ్చు. రమణమ్మ చులకనగా, నువ్వు ఏమి తెలుసు వ్యాపారం గురించి? పటాకులు అమ్మడం ఎవరి పని కాదు. పెద్దగా డబ్బు కావాలి, రిస్కుంటుంది అంది. కాని సరోజ తన ప్లాన్ వివరించింది. మనమిప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టి హోల్సేల్లో పటాకులు తెప్పిద్దాం. ఇంటి ముందే స్టాల్ పెడదాం. పిల్లలు, కుటుంబాలు ఇక్కడికే వస్తారు. మనం నాణ్యమైన పటాకులమ్మితే నష్టముండదు. కొంచెం సందేహంగా ఉన్న అత్త ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి బడ్జెట్ వేసుకుని సరుకులు తెప్పించారు. సరోజ స్టాల్ని రంగురంగులుగా అలంకరించింది. రమణమ్మ కస్టమర్లతో మాట్లాడి ధర చెప్పే బాధ్యత తీసుకుంది. మొదటి రోజే మంచి అమ్మకాలు జరిగాయి. రమణమ్మ ఆశ్చర్యపోయింది. ఇంతమంది వస్తారని ఊహించలేదు. సరోజ అందరికీ కస్టమర్ ఫ్రెండ్లీగా వ్యవహరించగా రమణమ్మ కూడా ఖచ్చితంగా లాభం చూసుకునేది. ఇద్దరూ బాగా జట్టుకట్టారు. గ్రామంలో వాళ్ల స్టాల్కి మంచి పేరు వచ్చింది. అత్తాకోడళ్ల పటాకుల షాపు. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ వచ్చాడు. అతడికి డబ్బులు సరిపోలేదు. సరోజ మృదువుగా, ఏమీ పర్లేదు బాబూ, నీకు చిన్న ప్యాక్ ఉచితంగా ఇస్తాం అంది. రమణమ్మ మొదట ఆశ్చర్యపోయినా ఆ పిల్లవాడి ఆనందం చూసి హృదయం నిండిపోయింది. అబ్బా, లాభం కంటే మనసు ముఖ్యమనేది ఇప్పుడే అర్థమైంది అంది. దీపావళి ముగిసేసరికి వాళ్లు మంచి లాభం సంపాదించారు. అందరూ ప్రశంసించారు. అత్తాకోడళ్ల ఐక్యతే విజయం అని గ్రామస్తులు చెప్పారు. రాత్రి దీపాలు వెలిగిస్తున్నప్పుడు రమణమ్మ సరోజ చేతిని పట్టుకుని, నీ ఆలోచన గొప్పది. నేను ముందు నీపై నమ్మకం పెట్టుకోలేదు. ఇకనుంచి మనం కలిసి ఏ పని చేసినా విజయం ఖాయం అంది. సరోజ నవ్వుతూ, అత్తా, మనం కలిసి ఉంటే ప్రతిరోజూ దీపావళే అంది. నీతి: నమ్మకం మరియు కలిసి పనిచేయడం ఏ వ్యాపారానికైనా బలం. గర్వం వదిలేసి సహకరిస్తే కుటుంబం కూడా